నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయ దుందుభి. పోటీ ఇవ్వలేకపోయిన ఎంవీఏ, సీఎం రేసులో ఫడ్నవీస్ ముందంజ. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామన్న ప్రధాని. ఫలితాలు అనూహ్యం, సమగ్రంగా విశ్లేషిస్తామన్న రాహుల్. జార్ఖండ్లో మరోసారి జేఎంఎం కూటమికే జై కొట్టిన ఓటర్లు. 81 అసెంబ్లీ స్థానాల్లో 56 చోట్ల జయభేరి. వయనాడు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ ఘన విజయం. అన్న రాహుల్ మెజార్టీని అధిగమించిన సోదరి. అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 7 దుర్మరణం. మరో 4 పరిస్థితి విషమం. ఒత్తిళ్లతో సందేహించే విద్యుత్ ఒప్పందంపై సంతకం చేయలేదన్న బాలినేని. జగన్కు ముడుపులు నిజమైతే క్షమార్హం కాదని వ్యాఖ్య. 2022లో నందిగామలో చంద్రబాబుపై దాడి కేసులో పురోగతి. 6 అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. పెర్త్ టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియాపై భారత్ ఆధిపత్యం. అర్ధశతకాలతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.